క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పట్టణంలో మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 33 నుండి 37 వచనాలలో మీరు పరలోకం మీద కానీ భూలోకం మీద కానీ ప్రమాణం చేయకూడదు. మీరు చేస్తాను, చేయగలను అని నమ్మకం ఉంటే అయితే అవును అని, లేకపోతే లేదు అని మాత్రమే చెప్పాలని క్రీస్తు ప్రభు మనలను ఆదేశిస్తూ ఉన్నారు. మానవ మాత్రులమైన మనం కొన్ని విషయాలలో బలహీనంగా ఉంటాం. మన స్థితి పరిస్థితి బట్టి దేవుని వాక్యమును విస్మరించి ప్రమాణం చేస్తూ ఉంటాం. తల్లిదండ్రుల మీద కానీ దేవుని మీద కానీ ప్రమాణాలు చేసి వాటిని నెరవేర్చటలో విఫలమవుతూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. ఈ విషయాలను నూతన నిబంధనలో మనం చూసినట్లయితే కన్య మరియ దగ్గరకు గాబ్రియేలు సన్మనస్కుడు వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ప్రభువు మీతో ఉన్నారు, నీవు గర్భం ధరించి కుమారుని కనెదవు అని చెప్పిన వెంటనే నీ చిత్తము జరుగునుగాక అని సమాధానం ఇచ్చారు. దేవుని మీద ప్రేమ, విశ్వాసం, నమ్మకం వలన ఆమె ఈ విధంగా సమాధానం ఇవ్వగలిగారు. మరి ఆ మాట ప్రకారం జీవించసాగారు. అలాగే ప్రభుని శిష్యుడైన పునీత పేతురు గారు, ప్రభు, నేను నిన్ను విడిచి వెళ్ళిపోను, నేను నీతోనే ఉంటాను అని బదులు పలికి కష్టకాలం వచ్చినప్పుడు ప్రభువుని విస్మరించి వెళ్ళిపోవడం మనం చూడగలం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన యొక్క జీవితాలను ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు, నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? మరి దేవుని మాటలను విస్మరించి ప్రభు మీద ప్రమాణాలు చేస్తూ ఉన్నామా? మన బలహీనతల వలన వాటిని నెరవేర్చటలో విఫలమవుతూ ఉన్నామా? లేదా తల్లి మరియ వలె దేవుని మీద ప్రేమ, విశ్వాసం వలన దేవుని యొక్క విధి విధానాలను అనుసరించి జీవించగలుగుతూ ఉన్నామా? లేదా వాటిని మన జీవితంలో విస్మరించి ఉన్న ఎడల ఆ దేవుని యొక్క కృప మన మీద ఉండాలని, మనకు దేవుని మీద ప్రేమ, విశ్వాసం అనే గుణాలను, దేవుని మీద ప్రేమ, విశ్వాసం, నమ్మిక అనే సుగుణాలను మనకు దయచేయాలని ప్రార్థించుకుందాం. ఆమెన్.